ఒకవైపు అభివృద్ధి పనులకు స్థలం దొరక్క ప్రభుత్వం జల్లెడ పడుతుంటే మరోవైపు ఉన్న ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా అయిపోతున్నాయి. ఉన్నతాధికారులు ప్రజావల్లో ఫిర్యాదు చేసే వరకు కింది స్థాయి అధికారులకు చీమ కుట్టినట్టేనే ఉండటం లేదు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బాజుకుంటలో ప్రభుత్వ భూములు కొందరు తమ కబంధ ఆస్థానంలో తీసుకున్నారు. దీనిపై ప్రైమ్ నైన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇదే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బాజుకుంటలోని ప్రభుత్వ భూమి. అక్కనపల్లి రెవెన్యూ పరిధిలోకి వచ్చే బాజుకుంట గ్రామంలోని సర్వే నంబర్ 177లో ఆర్ఎస్ఆర్ ప్రకారం మొత్తం 132.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భూమి లేని నిరుపేదలకు జీవనాధారం కింద ఇప్పటి వరకు విడతల వారీగా సుమారు 82.19 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ఇక మిగిలిన 49.36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేశారు. దీనిలో చిన్నపాటి కుంటతో పాటు వాగు, కాల్వపోను, ఇక మిగతా స్థలాన్ని గ్రామానికి చెందిన వారి కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అసైన్ చేసిన విస్తీర్ణానికి అదనంగా ఎవరికి తోచినంత వారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటుండగా మరికొందరు పడావుగానే తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. పల్లపాడు ఊళ్ళో పోవాలి కాలువ వాస్తవానికి ఇది మొత్తం కన్మరుగై మొత్తం మాయం చేసి పారేశారు. కాలువ లేకుండా చేశారు. ఇక అంతా ఆ ఇల్లు తాళ్ళకి ఇప్పుడు వాస్తవానికి పల్లపాడు డొంకు ఇది శ్మశాన వాటి కాడికి బాటది రోడ్డు అవతారం ఇట్లుంది. దగ్గర చేసి చూడు అటు ఆయన ఇటు ఈయన ఆడ మొత్తం లేకుండా చేశారు. అది కథ. దాని గురించి వాస్తవానికి అవసరాల కింద అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం భూములు ఎక్కడున్నాయో అని ప్రభుత్వం జల్లెడ పడుతోంది. ఇక వివరాలను తెలుసుకుని వాటి వినియోగంపై ప్రణాళికలు రూపొందిస్తోంది. అభివృద్ధి పనులకు వివిధ గ్రాంటుల కింద నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ భూములు అందుబాటులో లేక ఎక్కడికక్కడ పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇక బాజుకుంటలో మాత్రం ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మాకు 31 గుంట మాది కబ్జా అయిందండి. మా భూమి మాకు కావాలి అని మేము కొట్లాడుతున్నాం. ఇదేమన్నా మామూలుగా ఈ ఆడిడేసి దొంగతనం చేసే భూమి అయితే కాదు. ఏడున్న భూమి ఆడనే ఉండాలి. మా సమస్య గది. మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరితో మాకు లొల్లొద్దు. మా గొడవల మా నుంచి కాదు. మేము సొంతంగా మేము తీసుకోవాలన్న ఆలోచనతోనే మేము గొడవలకు భూము చెయ్యం. మీ గవర్నమెంట్ పరంగా మీ న్యాయంగా నాకు ఇప్పిస్తే చాలు, అదే సంతోషం. మాకే పంచాయతీ వచ్చింది. మా ఇద్దరిని అటు పెట్టుకోవడం, ఈ కలబెట్టడం, ఇట్లా ఈ పంచాలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను తిరిగి 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 ఊరి పెద్ద మనుషులు మొత్తం పట్టుకొని కూర్చోబెట్టిన. ఇంట్లో ఒక్క మనిషి లేకుండా కూర్చున్నోళ్ళే. అందరికీ చెప్పి చెప్పి యాస్టకు వచ్చింది. 3 ఎస్ఐలు మారిండ్రు, 3 ఎంఆర్ఓలు మారిండ్రు, అంతా మారిండ్రు. ఇక నాతోటి కానట్టుంది. ఇక ఇది ఉంటేనేమో గవర్నమెంట్ అయితే నా అయ్యకి ఇచ్చిన పట్ట నాకు ఇంత ఎక్కింది, వాళ్ళకు కూడా ఇంత ఎక్కింది, నాతోటి భాగస్తులకు ఇంత ఎక్కింది. నేను ఇంత సొంతం సంపాదించుకున్నా. 35 గుంటలు సంపాదించుకుంటే 35 గుంటలు ఒక కాడ 15 గుంటలు, ఎకరం 10 గుంటలు సంపాదించుకుంటే ఎకరం 10 గుంటలు నీకు ఇచ్చిన దాకా ఇక మీ వాళ్ళని బోనియకు రాని ఇంట్లోనే ఉన్నారు. అలాంటి వాళ్ళని మమ్మల్ని ఇడదీసి ఈ 5-6 ఏళ్ల నుంచి వెళ్ళి మమ్మల్ని సాగు భూమికి బోనిస్తలేరు, బండ్లు ఆపుతురు, సేద్యం చేయనిస్తలేరు. కొన్నేళ్లుగా బాజుకుంటలో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్న రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. అయితే ఇటీవల ఓ రైతు తన పట్టా భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి సాగు చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు నార్కెట్పల్లి మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లిన సర్వేయర్ ఆర్ఐలు సదరు రైతు భూమిని పరిశీలించారు. కొంత భాగం ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నిర్ధారించి అడ్డుకున్నారు. అక్కనపల్లి గ్రామం సంబంధించిన సర్వే నెంబర్ 177లో భూమిలో ప్రభుత్వ భూమి అది. ఆ ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు అంటే ఆల్రెడీ అసైన్ అయిన వాళ్ళు కొంత ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్ అయిన విషయం పైన కలెక్టర్ గారికి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు దానిపైన ఎంక్వైరీ చేసి టోటల్గా సర్వే చేసి పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా కోరినారు. దానికి అనుగుణంగానే మేము మా సర్వేయర్ని మా ఆర్ఐని ఫీల్డ్ మీద పంపించాము. వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి టోటల్గా ముందు బౌండరీస్ టోటల్ సర్వే నెంబర్ బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇది సర్వే నంబర్లో మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించినా వాటి జోలికి వెళ్లలేదు. అధికారుల చర్యలు కేవలం ఒకరికే పరిమితమా? మిగతా కబ్జాలను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు.
అధికారులు మాత్రం కబ్జా అని తేలితే స్వాధీనం చేసుకుంటామని తాపీగా చెబుతున్నారు. ఈ నెపాన్ని గ్రామస్తులపై నెట్టి తమ చేతికి మట్టంటకుండా జాగ్రత్తలు పడుతూనే ఆరోపణలు చేస్తున్నారు. ఆ రోజు ఏం జరగలేదు. తదుపరి ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి వెళ్ళిన రోజున గ్రామస్తులంతా కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినారు. ఆ విషయమై నేను లోకల్ పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని వెళ్ళి అక్కడకు వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు కొంత మాకు వ్యవధి కావాలి, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్న ఒక అభ్యర్థన వచ్చిన మేరకు మేము మా సర్వేయర్ని 2 రోజులు ఆగి మళ్ళీ తిరిగి సర్వే కండక్ట్ చేసి పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా కోరినాము. దానికి సంబంధించి పూర్తి ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడే ఎవరెవరు ఎంతెంత ఆక్రమించారన్న విషయాలు బయటపడతాయి. దాని ప్రకారం చట్టరీత్యా మేము వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము కాపాడుతాం. దానికి అది ఒకచోట ఉందా, మల్టిపుల్ ప్లేస్లో ఉందా అనేది పూర్తి సర్వే జరిగితే కానీ అది తెలియదు. అది జరిగిన తర్వాత దాన్ని బట్టేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నతాధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసే వరకు కింద స్థాయి అధికారులకు ఈ వ్యవహారం తెలియకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఒకరిపై చర్యలు తీసుకుని మిగతా పెద్ద తలకాయలను వదిలేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యమేంటో తేలాల్సి ఉంది. ఈ కృష్ణారెడ్డి వాళ్ళు వంగాల కృష్ణారెడ్డి, సంజయ్ వాళ్ళు, నర్సిరెడ్డి, స్వరూప కొట్టిండ్రు. మా అన్నని మా వదినని కొట్టిండ్రు. దొంగ వేరే వాళ్ళని అంగడిపేట నుంచి తీసుకొచ్చి కొట్టి చేసిండ్రు. సొంతతోటి చేసిండ్రు. మొత్తం గొడ్డలతో కొట్టడం, కట్టెలతో కొట్టడం. ఆల్రెడీ కేసు అయిన పేపర్లు కూడా ఉన్నాయి అందులో. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది మాకు. మేము అప్పుడు మా వెనక నుంచి మేము దొడ్లు పెట్టినాం. ఇక్కడ దొడ్లు కూడా ఉన్నాయి మా దగ్గరనే. దొడ్లు ఉన్నాయి, మేము బర్లం కట్టేసేది అన్నీ చేసేది. అప్పుడు మాకు పట్టాన్ని మీకు గవర్నమెంట్ ల్యాండ్ పట్టా చేయించుకున్నాం మేము. మాకు కావాల్సింది అది. ఇక ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బాజికుంట సర్వే నంబర్ 177లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమ కబ్జాలను నిష్పక్షపాతంగా తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని బాజికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.